అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇది ఒక వ్యక్తిగత విషయం కింద పరిగణించాలా, లేకపోతే మిగిలిన అదర్ కార్పొరేట్ సంస్థలు జోక్యం చేసుకుని దీన్ని వైరల్ చేస్తున్నాయని తెలియదు. ఈ మధ్యనే మనము టెక్ దిగ్గజము, అట్లాగే జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబుల, ఆయనకి ఆయన భార్యకి ఈ మధ్య డైవర్స్ వచ్చి 15,000 కోట్ల వరకు ఆస్తులు బదలాయింపు విషయంలోనూ దీంట్లోనూ చాలా ఇదైంది. కాలిఫోర్నియా కోర్టులో దీని మీద ఇదంతా ఉందని చెప్తున్నారు. ఆయన మరి వచ్చి తమిళనాడులో కుగ్రామంలో వచ్చి సెటిల్ అవ్వడము, బట్ చేసిన వర్క్ అయితే టెక్నాలజికల్ ఎక్సలెన్స్ అనేది మనం చూసాం. అలాంటి వాళ్ళు భారతదేశానికి ఇంకా కావాల్సి వస్తుంది. ఎందుకంటే మన డేటాను కానీ దేనైనా ప్రొటెక్ట్ చేయడానికి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అసలు ఈ వివాదానికి ఇంత హైలైట్ రావడానికి కారణం ఏమిటి? అది పర్సనల్ ఇదైనా ఇంతగా మన మీడియా ద్వారా ఎందుకు వచ్చింది అనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఒకటి, వ్యక్తిగత విషయాలను పబ్లిక్ చేయాలి అనేటటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళను నీచ నికృష్టులుగానే మనం భావించాలి. ఇప్పుడు ఇది చేసినటువంటి వాళ్ళు ఒక ఎజెండాతో చేశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈయనకు సరే అమెరికాలో ఉన్నాడు, ఒక స్పెషల్ నీడ్స్ చైల్డ్ ఉన్నాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో మనకు తెలియదు. ఈయన తిరిగి వచ్చేసి గ్రామంలో స్థిరపడి చాలా వర్క్ చేస్తూ ఉన్నాడు. టెక్ దిగ్గజం, యూ కెన్ సే హీస్ వన్ ఆఫ్ దోస్ టెక్ ఎంటర్ప్రెన్యూర్స్, బికాస్ తనంత తానుగా తన టెక్నాలజీ మీద డెవలప్ అయినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్. ఆమె అంతకుముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ ఇష్యూ మీద, ఇట్లా ఉంది ఇది చేశారంటే. అతను ఒక మాట కూడా చెప్పాడు అప్పుడు, నేను ఆమెను ఇక్కడికి రమ్మన్నాను ఇండియాకు, ఇక్కడ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆ పిల్లవాడిని బెటర్గా మనం చూసుకోగలమని కూడా చెప్పానని అన్నాడు. అది ఎట్లా జరుగుతూ ఉంది అది చాలా చాలా పర్సనల్ ఇష్యూస్ ఏమి ఇన్వాల్వ్ అయినాయో మనకు తెలియదు. అది అక్కడనే వదిలేయటం బెటర్. ఆమె ఫైల్ చేసిన ఒక ఎఫిడవిట్ దానిని వెట్ చేయలేదు, ఇతని రిప్లై కాదు, దాంట్లో ఉన్న అంశాలను తీసుకొని దాన్ని హైలైట్ చేసి ఇతన్ని నెగిటివ్గా చూపెట్టడానికి ఇప్పుడు ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ అవుతుందంటే దీని వెనక తప్పకుండా ఎవరో ఉన్నారు. 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, ఈ మధ్య సోషల్ మీడియాలో కొంత స్కాన్ చేస్తూ ఉంటే అర్థమవుతున్నది ఏంటి అంటే, ఈ చేసినటువంటి వ్యక్తులు చాలా క్లోజ్లీ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ దీస్ ఫౌండేషన్స్ అండ్ అదర్స్, వీటినైతే గూగుల్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన వాళ్ళు. ఇక సరే, రెండోది ఒకటి పెద్ద థ్రెడ్ ఒకటి తమిళనాడులో రన్ అవుతూనే ఉంటుంది, యాంటీ బ్రాహ్మిన్ యాటిట్యూడ్. ఇతను ఇన్సిడెంటలీ హ్యాపెన్స్ టు బి ఏ బ్రాహ్మిన్. సో అదొకటి బ్రాడ్గా పెట్టుకొని ఆ వర్గం అంతా ఇతన్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇతని బీజేపీ ఐడియాలజీ అంటే తప్పే ఉంది. బీజేపీ ఐడియాలజీ ఎవరికైనా సిద్ధాంతపరంగా ఏదో ఒక పార్టీకి ఇదై ఉండొచ్చు. నేను అనుకోవటం, నేను ఈ దాని పేరు అరత్య అరత్తి అనుకుంటా, అవి చూసినప్పుడు ఇవి పెద్దగా క్లిక్ కాకపోవచ్చు అని అనుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఆర్ ట్విట్టరు ఇవన్నీ దే హ్యావ్ యూనివర్సల్గా ప్రపంచమంతా వ్యాపించున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. పెద్ద పెద్ద ఫండింగు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్సు, వాటి పరిస్థితి వాటిని తట్టుకొని నిలబడగలదా? కూ అనేది ఒకటి వచ్చింది, ఎట్లా వచ్చిందో అట్లాగే పోయింది ట్విట్టర్కి ఎగ్నెస్ట్గా. సో మేబీ ఇది సక్సెస్ కాకపోవచ్చేమో అని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఈ క్యాంపెయిన్ చూస్తే టెక్నికల్గా దాంట్లో ఏదో చాలా కోర్ స్ట్రెంగ్త్ ఉన్నట్టుంది. సో దాని ఫర్దర్గా డెవలప్ కావడం వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు లేదు. సో ఆ ఫండింగ్ కొంత తప్పకుండా ఉండొచ్చు. రెండోది, ఈ తమిళనాడు బేస్డ్ ఈ వర్గం ఒకటి రన్ అవుతుంది కదా, ఈ 2 కోయిన్సైడ్ అయ్యి దీన్ని అనవసరంగా హైలైట్ చేశారు. ఒకటి మాత్రం నిజం, ఎప్పటికైనా ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో
కాన్షియస్గా ఇండియా బేస్డ్ ప్లాట్ఫామ్స్ను మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చైనా చేసింది. చైనాలో నీకు ఫేస్బుక్ లేదు, చైనాలో ట్విట్టర్ లేదు. వాళ్ళ దానికి ఏవైతే సబ్స్టిట్యూట్స్ ఉన్నాయో అవే రన్ అవుతూ ఉన్నాయి. ఎప్పటికైనా వీళ్ళు డిక్టేట్ చేస్తారు. ఇప్పుడు ఏముంది, ఎలక్షన్ టైంలో వాడి ఇష్టం వచ్చినట్టు పెట్టేయచ్చు. ఇప్పుడు అంతకుముందు జరిగింది కూడా ట్విట్టర్లో. మస్క్ తీసుకోకముందు అదంతా ఈ లెఫ్ట్ ఓరియంటెడ్గా లెఫ్ట్ రాడికల్స్ అందరూ హోల్డింగ్ ఇట్ ఫర్ ఏ హోస్టేజ్. సో ఇది అవసరం ఉంది. అక్కడ హీ ఫిట్స్ ఇన్. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్షియస్గా ఈ టూల్స్ను ప్రమోట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, యూజ్ చేయటాన్ని బాగా పాపులరైజ్ చేయాలి. దీని అవసరం ఎంతైనా ఉంది. సో ఈ రెండింటిని కలపటం అనేది చాలా చాలా స్ట్రాటజిక్గా రెండు కలిసాయి. ఒకటి ఇక్కడ అతను వచ్చి సెటిల్ అయి బాగా సక్సెస్ఫుల్ అవుతున్నాడు, అతని మీద ఉన్న ద్వేషం. రెండోది కార్పొరేట్ రైవల్రీ కూడా ఉండొచ్చు అని నా అనుమానం. చూద్దామండి మరి ఎట్లాగా ఇది ముందుకు సాగుతుందనేది. బట్ ఈ వివాదాన్ని కొంచెం ప్రైవేట్గా ఉంచడమే మంచిది అనుకుంటున్నాను. నమస్కారం.